హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ విజయ. స్వచ్ఛమైన కమ్మటి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. నెల రోజుల పాటు తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్న పెరుగు మీద మేగడండి ఇది. ఆ మేగడిని మిక్సీ జార్లో వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టి మిక్సీ పట్టండి. ఈ మిక్సీ పట్టే ప్రాసెస్లో ఈ మేగడ అనేది థిక్ పేస్ట్ లాగా ఫామ్ అయిద్దండి. ఇంకా మిక్సీ పడుతూ ఉంటే మిక్సీ గిన్నె పైకి వాటర్ అనేవి వస్తాయండి. అప్పుడు మన వెన్న అనేది రెడీ అయినట్లు. అలా రాకుండా ఇంకా థిక్ పేస్ట్ లాగే ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టండి. అప్పుడు వెన్న రెడీ అవుతుంది. వెన్న అనేది రెడీ అయిపోయిన తర్వాత ఇలా 2 గిన్నెల్లో వాటర్ పోసుకొని వెన్నని ముద్దలుగా చేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా 2 గిన్నెల్లో వాటర్ పోసుకొని ఎందుకు కడుక్కోవాలంటే మనం నెయ్యిని మరిగించిన తర్వాత చాలా వేస్టేజ్ అనేది వచ్చిందండి. అలా వేస్టేజ్ అనేది రాకుండా ఉండాలంటే ఇలా నీట్గా కడుక్కున్నాం అనుకోండి, ఆ వేస్టేజ్ అనేది రాదండి. ఇలా నీట్గా గిన్నెలో కడుక్కున్న తర్వాత ఇంకో గిన్నెలో కూడా వేసుకొని ఆ గిన్నెలో కూడా నీట్గా కడుక్కొని మనం ఏ గిన్నెలో అయితే నెయ్యిని మరిగించాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. నెయ్యిని ఎప్పుడైనా మనం మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోవాలండి. నెయ్యిని ఇలా తిప్పుకుంటూ మరిగించుకోండి. నెయ్యి ఒకవేళ పొంగుతుందనుకోండి, ఆ గరిటె అనేది దాంట్లో పెట్టారనుకోండి, అది పొంగదండి. మధ్యలో ఇలా తిప్పుకుంటూ మరిగించండి. నెయ్యి అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మెంతులు కొన్ని, కరివేపాకు ఆకులు కొన్ని వేసుకొని కలుపుకోండి. ఈ మెంతులు కరివేపాకు వల్ల కలర్ చేంజ్ అవుతుంది, స్మెల్ బాగుంటుందండి. వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మరగనివ్వండి. మరిగించిన తర్వాత ఈ స్టేజ్లో ఉంటే మన నెయ్యి అనేది రెడీ అయిపోయినట్లేనండి. స్టవ్ బంద్ చేసుకొని చల్లారనివ్వండి నెయ్యిని. నెయ్యి చల్లారిన తర్వాత ఒక గ్లాస్ సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, మా పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వచ్ఛమైన కమ్మటి నెయ్యి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.